కుటుంబాన్ని బాధ్యతగా చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ దేశాన్ని బాధ్యతగా చూసే వాళ్ళు ఇద్దరే, ఒకరు జవాన్, ఒకరు కిసాన్. అయినా నేను పెళ్లి చేసుకుంది నిన్ను నీ అన్నని చూసి కాదు, నీ ఆస్తి నీ జాబుని చూసి. ఇప్పుడు అవే లేనప్పుడు నేను ఎందుకుంటే ఇక్కడ? ఎందుకే అట్లా మాట్లాడుతావు? నాకు ఇష్టం లేని జాబ్ నేను చెయ్యాలని మా నాన్నతో చెప్పిన, మా అమ్మతో చెప్పిన. పెళ్లి వరకు చేయరా అని చెప్పారు. నేను అప్పుడే నీకు చెప్తానా కూడా ఒప్పుకోలేదు మీ అమ్మ నాన్న. ఇప్పుడు నన్నేం చేయమంట? నాకు వ్యవసాయం అంటే ఇష్టం, నేను జాబ్ చేయాలి అంతే. నాకు అవసరం లేదు, నువ్వు జాబ్ చేస్తేనే నీతో ఉంటా, లేకపోతే నీకు నాకు ఇడుపుగా వెళ్ళాలి. అవునే, అందరికి ఇట్లా అనుకుంటే 3 పూటలు తిండి ఎట్లొస్తుంది మనకు? అందరూ పని చేస్తుంటే, అందరూ డ్యూటీలు చేసుకుంటూ పోతే వ్యవసాయం అంటే ఎవరు చేస్తారే? ఇప్పుడు వ్యవసాయం అంటే ప్రతి ఒక్కరు చిన్న చూపు చూస్తుర్రే. వ్యవసాయం చేసుకుంటా అంటే ఆయనకి పిల్లలు కూడా ఇస్తలేరు. వ్యవసాయం చేసుకుంటానికి 4 ముద్దలు వాడు తినకపోయినా కూడా వాడు ఎంతో కష్టపడి అప్పు చేసి మరి వ్యవసాయం చేసి నలుగురికి సాయం చేస్తుండు. అలాంటి ఎందుకే ఇంత చిన్న చూపు చూస్తారు?